Hello, welcome back again to our YouTube ఛానల్ PS నాలెడ్జ్ క్లబ్. మీరు ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో మీరు మొదటిసారి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేసినట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను వీడియో పెట్టి ప్రతిసారి కూడా మీ నోటిఫికేషన్ ద్వారా మీ మెయిల్కి పొందవచ్చు. సో ఎటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు మన టాపిక్ వరకు వెళ్ళిపోతాం. ఓకే, today we are going to discuss few GK bits. Before going into the topic, I have a small request. దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓకే, లెట్స్ గో ఇంటు ద టాపిక్. ఈ యొక్క వీడియోలో మన మొదటి ప్రశ్న, భారతదేశ అధికార మతం ఏది? ఏ క్రైస్తవ్యం క్రిస్టియానిటీ, బి హిందూ మతం, సి ముస్లిం మతం, డి లౌకిక రాజ్యం కనుక అధికార మతం ఉండదు. నౌ యూ కెన్ గెస్ ద ఆన్సర్ అండ్ రిమెంబర్ ఇట్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ డి, లౌకిక రాజ్యం కనుక అధికార మతం ఉండదు. ఎందుకంటే మన దేశంలో అన్ని మతాలు ఒక్కటే అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది కాబట్టి మనకి అధికార మతం అనేది లేదు. మీరు ఈ ఆన్సర్స్ అన్ని మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారో గుర్తుపెట్టుకోండి, వాటిని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సెకండ్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్ అబార్టివ్. ABORTIVE, అబార్టివ్. ఇక్కడ ఆర్ సైలెంట్, ఎందుకంటే వొవెల్ తర్వాత ఆర్ వస్తే ఆర్ సైలెంట్ అని మన ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు నేను మీకు చెప్పడం జరిగింది. సో ఆప్షన్స్: ఏ ఫ్రూట్ఫుల్ అంటే ఫలభరితము, బి ఫెమిలియర్ అంటే ప్రఖ్యాతిగాంచినటువంటి, సి అన్సక్సెస్ఫుల్ అంటే అపజయం అంటే విజయం లేనిది, అండ్ కన్జ్యూమింగ్ అంటే దహించి వేసిన అని అర్థం. సో అబార్టివ్ అనే దానికి చిన్న క్లూ ఇస్తున్నాను. నిరర్ధకము, నిష్ప్రయోజనము, లేకపోతే నిష్ఫలము అని మీనింగ్ వస్తుంది. ఇప్పటికీ మీకు ఆన్సర్ అర్థమైపోయి ఉండాల్సింది. అదేంటంటే ఆప్షన్ సి అంటే అన్సక్సెస్ఫుల్. ఓకే, ఎందుకంటే అపజయము, విజయము లేనిది అని అర్థం అనమాట. ఓకే, రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 3, ఐ సా ఏ డాష్ ఆఫ్ కౌస్ ఇన్ ద ఫీల్డ్. నేను పొలంలో ఒక ఆవుల మందను చూశాను. ఇక్కడ మనం తెలుగులో చెప్పినప్పుడు మందని వాడాను, కానీ ఇంగ్లీష్లో అక్కడ మందాన్ని దానికి బదులుగా అక్కడ మనం ఏం చేసామంటే చిన్న డాష్ ఇచ్చాం. ఆ డాష్లో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక వర్డ్ అనేది అక్కడ సెట్ అవుతుంది. అదేంటో ఇప్పుడు మనము చూడాలి. ఏ గ్రూప్ అంటే సముదాయము లేకపోతే గుంపు, బి హర్డ్ HERD, హర్డ్ అనకూడదు ఎందుకంటే ఆర్ సైలెంట్ అనమాట, హర్డ్. నెక్స్ట్ సి ఫ్లాక్, అలాగే డి స్వామ్ SWARM, ఇక్కడ కూడా ఆర్ సైలెంట్ అండి, అందుకే స్వార్మ్ అనట్లేదు, మనం స్వార్మ్ అనట్లేదు, స్వామ్ అంటున్నాం. ఓకేనా, స్వామ్. ఓకేనా, నా ఆన్సర్ ఈస్ బి హెర్డ్ HERD, హెర్డ్ అంటే మంద అని అర్థం. ఓకేనా, సో ఇక్కడ ఫ్లాక్ అనేది FLOCK ఫ్లాక్ అంటే కూడా మందే, బట్ ఇది వేరే డిఫరెంట్ యానిమల్స్కి వాడతారు. ఈ హెర్డ్ అనేది వేటికి వాడతారంటే హూస్ అయితే, అంటే HOOVES, హూస్ అంటే గిట్టలు ఉంటాయి కదా పశువులకి కిందన కాలు దగ్గర, ఆ గిట్టలు ఉన్న వాటికి మనం హెర్డ్ అని వాడతాం, మిగతా వాటికి ఫ్లాక్ అనేవన్నీ వాడాల్సి వస్తుంది. గ్రూప్ అనేది ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పడానికి అలాంటి సందర్భంగా వాడతాం. అలాగే డి స్వామ్ ఏదైతే ఉందో SWARM, స్వామ్ ఏదైతే ఉందో ఏ స్వామ్ ఆఫ్ బీస్, ఏ స్వామ్ ఆఫ్ హౌస్ ఫ్లైస్ అండ్ ఏ స్వామ్ ఆఫ్ మస్కిటోస్ ఇలా వాడుతూ ఉంటాం. ఓకేనా, ఐ థింక్ యూ అండర్స్టూడ్, రైట్. ఫోర్త్ క్వశ్చన్, మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏది? ఏ ఇంగ్లాండ్, బి న్యూజిలాండ్, సి అమెరికా, డి ఆస్ట్రేలియా. నౌ యూ కెన్ చూస్ ద ఆన్సర్. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి న్యూజిలాండ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5, ఇనుప వస్తువులను కూడా తిని అరిగించుకోగల జంతువు ఏది? అంటే ఈ యానిమల్ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక యానిమల్ ఏంటంటే ఐరన్ తిన్నా సరే అది డైజెస్ట్ చేసుకోగలదు. ఆ యానిమల్ ఏది? ఆప్షన్ ఏ షార్క్, బి పులి టైగర్, సి సింహం లయన్, డి మొసలి క్రొకోడైల్.
నౌ యూ కెన్ చూస్ ద ఆన్సర్. ఆప్షన్ డి మొసలి. మొసలి అంటే క్రొకోడైల్ ఏంటంటే ఐరన్ తిన్నా సరే అరిగించుకోగలదు అనమాట. దానికి ఆ కెపాసిటీ ఉంది. ఇట్ కెన్ డైజెస్ట్ ఈవెన్ ఐరన్ ఆల్సో. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు? అంటే ద టైటిల్ ఆంధ్రరత్న అని టైటిల్ ఎవరికి ఉంది? ఓకే. ఏ సుభాష్ చంద్రబోస్, బి బాలగంగాధర్ తిలక్, సి దుర్గిరాల గోపాలకృష్ణయ్య, డి గోపాలకృష్ణ గోఖలే. సో నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దుర్గిరాల గోపాలకృష్ణయ్య. అతనికి ఆంధ్రరత్న అని పిలుస్తారన్నమాట. అతని బిరుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. డేవిస్ కప్పు ఏ క్రీడకు సంబంధించినది? డేవిస్. ఆప్షన్ ఏ టెన్నిస్, బి ఫుట్బాల్, సి క్రికెట్, డి లాన్ టెన్నిస్. సో ద ఆన్సర్ ఈజ్ ఏ టెన్నిస్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేస్తేనే నా ఛానల్ గురించి ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో గురించి ఎక్కువ మందికి, ఈ ఛానల్ గురించి ఎక్కువ మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు కానీ లేకపోతే మీ అమూల్యమైన అభిప్రాయాలు ఏవైనా నాకు తెలియజేయాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో వాటిని మీరు మెన్షన్ చేసినట్టయితే నేను ఆ యొక్క కామెంట్స్ని రీడ్ చేస్తాను. చదివిన తర్వాత అక్కడే వాటికి రిప్లై ఇవ్వడం కానీ లేకపోతే వాటి మీద వీడియోస్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ let us meet again in the next video. Until then, bye. This is Prashant signing off.